గ్లాసుడైన చాలు నందిని పాలు, కడివిడైన నేమి కల్తీ పాలు. నందిని డైరీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సంక్రాంతి వచ్చేసింది. సో సంక్రాంతి కనిపిస్తోందా? బ్రహ్మాండంగా. మనము దీప్తి శ్రీనగర్ లో ఉన్నటువంటి సత్యవనమ్మ టెంపుల్లో ఉన్నామండి. ధర్మపురి క్షేత్రం ఎంత అద్భుతమైన క్షేత్రం అంటే సకల దేవతలు కొలువై ఉన్నారు ఇక్కడ. ఆకుపచ్చగా కూడా. ఎప్పుడు స్టూడియోలోనే మాట్లాడతాం కదా, ఈసారి ఇట్లా కొంచెం మన కోసం చూడండి, ముగ్గులు వేసి గొబ్బెమ్మలు అన్ని రెడీ చేశారండి. సంక్రాంతి అట్మాస్ఫియర్ కనిపించాలనే ఒక ముఖ్య ఉద్దేశం, అంటే మళ్ళీ చూపించాలి అనేసి. ఏమనిపించింది రమ్మగారు? మీరేం మాట్లాడట్లేదు? నువ్వు మాట్లాడు. యాంకర్ నువ్వా నేనా? మన ఇద్దరి మధ్య తేడా ఉందా? యాంకర్ గెస్ట్. అసలు యాంకర్ అవకాశం ఇస్తున్నారా నాకు మీరు? మరి నువ్వు తీసుకోవాలి. రైట్. భోగి పండుగ శుభాకాంక్షలు రమ్మగారు. భోగి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రమణానికి ముందు వచ్చే రోజు, ఎప్పుడు సంక్రమణానికి ముందు రోజుని భోగినే అంటారు, ఒక రోజు ముందుని. అలా మనకు అట్లా అలవాటైంది. అవును. అయితే సూర్యుడి గమనాన్ని బట్టి మనకి ఉత్తరాయణం దక్షిణాయనం తయారవుతాయి. ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు రోజు చాలా ప్రముఖమైన రోజుగా దీన్ని చెప్పుకుంటాం. అవును. ఇప్పటిదాకా అంటే ఒక 5-6 నెలలుగా మనం దక్షిణాయనంలో ఉన్నాం. రకరకాల చీడపేడలు, వానలని, చలిని, యమదంశలుగా పిలువబడే మాసాలు దాటాం. చలికాలపు ఎఫెక్ట్ దాటి ఎండాకాలపు నడకలోకి వెళ్ళబోయే ముందు రోజు మనకి జనవరి 1 పండగలాగా చేసుకుని ప్రపంచం అంతా హడావిడిగా అలిపోయింది. అవును. ఊగిపోయినా కూడా ఏ తేడా రాదు ముందు రోజుకి వెనక రోజుకి. ఇవాళ ఒక్క రోజులో ఎంత తేడా వచ్చేస్తుందో. వాతావరణం మారిపోతుంది, సూర్యకాంతి పెరుగుతుంది, అటు ఇటు మారుతుంది, ఒకేసారి నడక మారిపోతుంది. అవునండి. ఎంత చేంజ్ వచ్చేస్తుంది ఒక్క రోజుకి. పండగ మర్నాడు వచ్చేసరికల్లా మళ్ళీ పూర్తిగా మారిపోతుంది. అంత మార్పులకి కారణమైన ఈ రోజుని మనం భోగిని ప్రత్యేకంగా చేసుకుంటాం. అంటే ఇప్పుడు కొంచెం సీజన్స్ అటు ఇటు అవటం వల్ల మనం కాస్త ఈ పంటల కాలాలు అవి తెలియటం లేదు, కానీ పూర్వం కనీసం కొంతకాలం క్రితం అయితే సరిగ్గా పంటలు ఇంటికి వచ్చే రోజులు, హరిదాసులు వచ్చే కాలము. పైగా మనం ఏం చేస్తామంటే ఈ ధను సంక్రమణ నుంచి ఈ నెల రోజులు నెలగంట పెట్టుకుని ముగ్గులు వేసుకుంటాము. అవును. తర్వాత ఏమో ఈ ధాన్యం మెల్లిగా ఒక్కొక్కటి ఇల్లు చేరటం మొదలు పెట్టింది. దాన ప్రక్రియ ఒకటి శ్రీకారం చుడతాము. తర్వాత ఇప్పుడు చలి బాగా పెరగటం, ఈ మంచు కాలం అవటంతో రకరకాల దానాలు, మన కంబళ్ళని లేకపోతే నువ్వులని, తర్వాత ఇంటికి వచ్చిన ధాన్యం, కొత్త ధాన్యాన్ని దానం చేయటం, హరిదాసులు రావడం, గంగిరెద్దులు రావడం, పూర్తిగా అంతా దాన ప్రక్రియే నడుస్తూ ఉంటుంది. అవును. ఈ దాన ప్రక్రియ పూర్తిగా అసలే పెద్ద దానం చేయవలసింది సంక్రమణం రోజున. మకర సంక్రమణం రోజున మనం ఏం చేస్తాం, పితరులకి కూడా తర్పణాలు విడుస్తాం, పెద్దలకు పెట్టుకుంటారు. తర్పణం విడవడం రాని వాళ్ళు కూడా ఈ రోజున 2 ఆకులు వేసి వాళ్ళ తాత తండ్రుల పేర్లతోటి భోజనం పెట్టడం అనేది ముఖ్యమైన విధిగా కనపడుతుంది. దానికి ఆద్యమైన ఈ భోగి పండుగ రోజున మనం భోగి మంటలు వేయటం ఏం లేదు. చలికాలానికి వీడ్కోలు చెప్తున్నాం, ఎండాకాలానికి స్వాగతం చెప్తున్నాం. దానికోసం అని ఇళ్లల్లో ఉన్న పాత వస్తువులు వేయడం అనేది ఒక ఇదిగా కనపడుతుంది, కానీ మన సిద్ధాంతం అయితే అది కాదు. మనం ఏం చేస్తామంటే వాకిళ్ళు శుభ్రంగా తుడిచి దాన్ని చక్కగా ముగ్గేసి ఒక పవిత్రమైన మంట కిందే భోగి మంటను పెట్టుకుంటాం. అవును. కొన్ని ప్రాంతాల్లో అయితే భోగి మంటల దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళ్ళాలి. మా దగ్గర లేదు జయ ఆ విధి. మేము వేసాకే మనం స్నానాలు పోసుకుంటాము, కానీ అట్లా కాదు. తలంటి పోసుకుని భోగి మంట దగ్గరికి వెళ్ళింది మన ఉత్తరాంధ్ర అంతా అట్లాగే చేస్తారు. అవునండి. తలంటి పోసుకోవాలి, అట్లా వెళ్ళకూడదు. పాచిమొహాలతో మంట దగ్గరికి వెళ్ళటం తప్పు. ఈ అగ్నిని ఏ మంట అయితే భోగి మంట వెలిగిస్తామో దీనిని అగ్నిహోత్రం లాగా భావిస్తారు. అందుకని తప్పకుండా తలస్నానాలు చేసేసి తెల్లవారుజామున 3ంటికి స్నానం చేయటం, 4:30కి
భోగి మంట వేయటం. ఈ భోగి మంటలో మనం ఈ నెల రోజులు పెట్టిన తాలూకు గొబ్బిళ్ళ తాలూకు పిడకల్ని చక్కగా చిన్న చిన్న దండలుగా గుచ్చి అవి కూడా వేస్తాం. ఇదంతా ఏంటంటే వాతావరణాన్ని క్లీన్ చేయడానికి ఒక ప్రక్రియలాగా కనపడుతుంది. అది ఈ ఎప్పుడైనా సరే ఒక మంట వెలిగించామంటే పొగ ఎక్కడికి వెళ్తుంది? మంట ఇక్కడ ఉంటుంది, పొగ పైకే కదా వెళ్ళేది, వాతావరణంలో కలిసిపోతుంది కదా. అందుకని ఏం చేస్తారంటే బాగా ఎండిన చెట్ల కొమ్మలు అలాంటి వాటిని అంటించి వాటల్లో ఈ పిడకలు, పైగా ఈ పిడకలు ఏంటి జనరల్ గా ఆవు పిడకలు, తర్వాత అందులో ఈ మన గుమ్మడి పువ్వులు, బంతి పువ్వులు అలాంటివి, గరిక లాంటివి పెడతారు. అవన్నీ ఎండుతాయి కదా, ఇప్పుడు అవన్నీ కాలుతాయి. ఈ కాలిన మంట తాలూకు పొగ మళ్ళీ వాతావరణాన్ని క్లీన్ చేస్తుంది. ఈ నెల రోజుల నుంచి పొగ మంచు ఉంది. అవును, ఈ పొగ మంచులో రకరకాల క్రిములు చేత అన్ని దగ్గులు జలుబులే కదా మనకు వచ్చేది. అవును, ఈ దగ్గు జలుబు వాటికి ఈ పొగ వైద్యం కింద పనిచేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మన భోగి మంటలు కానీ లేకపోతే ఈ గొబ్బిళ్ళు పెట్టడం కానీ ఇదంతా కూడా ఖచ్చితంగా వాతావరణాన్ని శుభ్రం చేసే విధానమే కనపడుతూ ఉంటుంది. ఇంచుమించు మన పండుగలన్నీ అంతే చూడు. ప్రతి పండుగ వెనుక ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంటుంది. అందుకని ఈ భోగి మంట వేసేటప్పుడు ఏ చెక్కలు పడితే ఆ చెక్కలు వేయటం, చాటలు చీపుళ్ళు లాంటివి పడేయటం చేయకూడదు. వింటూ ఉంటాను, మిగిలిపోయిన వస్తువులన్నీ కూడా భోగి మంటల్లో వేసేస్తూ ఉంటారు. పనికిరాని వస్తువుల్ని, మిగిలిన వాటిని మనం ఒక్కటి ఆలోచించాలి. ఈ పొగ మనం ఏదైతే మంట వెలిగించి భోగి మంటని మనం ప్రత్యేకంగా చేస్తున్నామో దాంట్లో నుంచి వచ్చే పొగ మన వాతావరణాన్ని క్లీన్ చేయాలంటే చెత్తలు పడేస్తే ఇట్లా అంతే కదా. శుభ్రమైనవి మంచివి చక్కటి చెక్కలు పనికి వచ్చేవి, వాతావరణానికి పనికి వచ్చేవి కదా. అంటే ఈ ప్లైవుడ్ లాంటివి వెలిగించకూడదు, టైర్ల లాంటివి పడేయకూడదు, బట్టలు పడేయకూడదు. అవి కాదు, అవి కాకుండా మనం ఏం చేయాలి, ఈ పిడకలు లాంటివి గనక వేసి మంచి బాగా ఎండిపోయిన మొద్దు వెలిగిస్తే గనక ఎక్కువ గంటల సేపు మంట వస్తుంది. ఈ చలి కాచుకోవటం, తర్వాత ఏమో ఈ పిడకల పొగని ప్రధానంగా వాతావరణానికి అందించడమే ముఖ్యోద్దేశంగా కనపడుతుంది. తెల్లవారుజామునే తలంట్లు పోసుకోవడం. భోగి అంటే మనం సంక్రమణం అప్పుడు తల అంటకూడదు, అందుకని ఒక రోజు ముందైన భోగి పండుగ రోజునే తలకి నూనె రాసుకోవటం, పెద్దవాళ్ళు ఎవరితోటైనా అభ్యంగన స్నానం చేయటం, నెత్తి మీద నూనె పెట్టించుకోవటం, అవును, తర్వాత చక్కగా తలంట్లు పోసుకోవటం, స్నేహితులతోటి కులాసాగా పెద్ద పండుగ కదా. పెద్ద పండుగ కదా మనకి, సంవత్సరం మొత్తానికి ఒకటే పెద్ద పండుగ, పెను పండుగ అంటారు. పెద్ద పండుగ అవటం వల్ల ముందు రోజే మనం తల స్నానం చేయాలి. ఆ విధి భోగినాడు చేయటమే ప్రత్యేకమైన పద్ధతి. చక్కగా నువ్వు అభ్యంగనం చేయటం, ఎక్కడున్న వాళ్ళైనా పండక్కి ఇంటికి వచ్చేసేయటం. కొత్త అల్లుళ్ళకి ఫస్ట్ పండుగ అంటే ఇంకా మరీ విశేషం. కొత్త కోడళ్ళకి, కొత్త అల్లుళ్ళకి విశేషమైన పండుగ ఉంటుంది. భోగినాడు తప్పకుండా చేయవలసింది ఏంటంటే నువ్వులు తింటాం. నువ్వులు తినటం, నువ్వులతో ఏదైనా చికెనో లడ్లు లేకపోతే మనం చిమ్మిరి లాంటితో చేసుకోవటము, వీటిని పంచుకోవటం. తర్వాత బొమ్మలు పెట్టే ఆచారం ఉన్న ఊళ్ళలో భోగినాడు బొమ్మలు పెడతారు. ఈ నెల రోజులు ధనుర్మాసం నడిచింది కదా, అమ్మవారు భోగి పండుగ రోజునే గోదాదేవి రంగనాథ స్వామిలో ఐక్యమైంది. ఆ రోజునే ఆమెకి కళ్యాణం జరిపించారు కాబట్టి విష్ణువాలయాలన్నిట్లలో మన గోదా కళ్యాణం చేస్తారు. అవకాశం ఉన్న వాళ్ళు దేవాలయానికి వెళ్ళటం, చక్కగా గోదా కళ్యాణాన్ని కళ్ళారా చూసి అంతే ఆమె ఎట్లా భగవంతుడిలో ఐక్యమైందో అది కూడా తెలుసుకుని చక్కగా తీర్థం ప్రసాదం స్వీకరించడం, చుట్టాలు పక్కాలందరినీ పిలుచుకోవటం, స్వీట్లు, లడ్డూలు లాంటివి, అరిసెలు లాంటివి తయారు చేసుకోవటం, కలిసి జరుపుకునే పండుగ. అందుకని ఏం చేస్తామంటే ఏదో మన ఇంట్లో మనం కాకుండా కొంచెం ఫ్రెండ్స్ ని, అవును, వాళ్ళని వీళ్ళని పిలుచుకుని సరదాగా జరుపుకునే పండుగ కదా. అందరం కలిసి కుటుంబం అంతా కలిసి జరుపుకునే పండుగగా భోగి పండుగని ముందుకు తీసుకెళ్దాం. ఈ రోజున తప్పనిసరిగా చేయవలసిన విధి ఏంటంటే అభ్యంగనం చాలా ముఖ్యమైనది. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతోటి తలకు నూనె పెట్టించుకోవటం, లేకపోతే ఇక మనమే ఇంట్లో ఎవరు పెద్దవారు ఉంటే వారితో, అంతే కదా రమ్మగారు. అంతే, రైట్ రమ్మగారు. మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన ఆచారాల్ని ముందుకు తీసుకెళ్లేవే పండుగలు, అంతే కదా రమ్మగారు. అంటే మనం మర్చిపోకుండా చేసే మామూలు రోజుల్లో మన జనజీవన స్రవంతిలో రకరకాలు జీవనంలో పరిగెడుతూ ఉంటాం కదా. పరిగెత్తడం మానేసి ఒకరోజు తాపీగా కూర్చోటం, నడవటం, మన విధానాన్ని ఆలోచించి ఏమేం చేసేవాళ్ళు, అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పిల్లలకి భోగి పళ్ళు పోయటం మనం చేస్తే రేపు రోజు మన పిల్లలకి అది అలవాటు ముందుకెళ్తుంది కదా. సంస్కృతి ముందుకెళ్ళాలంటే ఆచరిస్తేనే సంస్కృతులు ముందుకెళ్తాయి. ఈ భోగి పండుగ రోజున భోగి పళ్ళు పోయటం ఒకటి విధానంగా కనపడుతుంది. బోడలు పోయటం అంటారు కొన్ని ప్రాంతాల్లో, రేగిపళ్ళు, తర్వాత బంతి పువ్వులు లాంటివి, పువ్వు రేఖలు, తర్వాత చిన్న చిన్న చెరుకు ముక్కలు, కొన్ని రూపాయి కాసులు, ఇవి పిల్లల మీద ఇట్లా తిప్పి కనుక పోస్తే
వాళ్ళకున్న దిష్టి పోతుంది, చీడపీడలు పోతాయని. ఈ రేగి పండులో ఇదేంటంటే సూర్యుని ఆకర్షించే లక్షణం కలిగి ఉంటుంది. ఓకే. అంచేత మనకి ఇలా తిప్పటం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే వాళ్ళ చుట్టూతా ఉంటాయో అవి అవి పూర్తిగా పోతాయి. తర్వాత ఆరా పుల్లింగ్ అంటాం దాన్ని మనం. మన చుట్టూతా ఒక కాంతి వలయం ఉంటుంది. అవును. ఈ వీటిని తిప్పటం వల్ల ఏమవుతుంది, ఈ పాజిటివ్ ఫోర్స్ తోటి ఈ ఆరా పుల్ చేయబడుతుంది. దానివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, చీడలు అవి పోతాయి, ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా పేరెంటం చేసుకోవటం, అందరిని పిలవటం, తమలపాకులు, తర్వాత తాంబూలాలు ఇచ్చుకోవటం, తమలపాకులు, అరటిపళ్ళు, చెరుకు ముక్కలు, కొన్ని రేగిపళ్ళు కూడా ఇట్లా పిలవటం, అందరి నలుగురిని పిలిచి ఇచ్చుకోవటం అంతే. దీనివల్ల ఏంటంటే ఈ రోజున భోగి రోజున మనకు కొన్ని చోట్ల అయితే పసుపు కుంకాలు, ఖర్జూర పళ్ళు, అట్లా పళ్ళు అవి కూడా ముత్తైదులకు ఇచ్చే ఆచారం కనపడుతుంది. బ్రాహ్మణులకి దానం చేసే ప్రక్రియ కనపడుతుంది. మన ప్రాంతాల్లో ఏది ఉంటే ఆ విధిని తప్పకుండా ఆచారాన్ని మాత్రం ఫాలో అవ్వండి. దీన్ని మానేయకండి. కనీసం ఎంత కుదిరితే అంత చేయటం. మనమే ఉన్నాం, కనీసం తలంటి పోసుకోవచ్చు కదా, కనీసం తలంటి పోసుకోవచ్చు. పెద్దగా పేరెంటం పిలవడానికి ఎవరు లేకపోతే చుట్టుపక్కల ఎవరు లేరు అనుకో, మనమే భోగిపళ్ళు పోసుకుంటాం పిల్లల మీద. అదైనా చేయొచ్చు. కొంచెం 9 సంవత్సరాల లోపల పిల్లలకి భోగిపళ్ళు పోసుకోవచ్చు. పేరెంటల్ లాగా చేయగలిగితే ఇక మరీ మంచిది. మనకు ఓపిక ఉండి చేయగలిగితే ఊళ్ళలో ఆచారాలు బాగా నడుస్తాయి. ఈ పండుగలకు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు. ఏ పద్ధతి అయితే ఉంటుందో అది మాక్సిమం కనిపిస్తుంది. మనం కూడా సిటీలో ఉన్న రమగారు ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో కూడా చక్కగా అందరూ కలిసి చేసుకునే సంస్కృతిలోకి వచ్చామండి. అది మనము కనీసం టీవీలో చూసేనే నేర్చుకుంటున్నాం, చెయ్యాలి అని చెప్పి కలుస్తున్నారు అందరూ కూడా సామూహికంగా. అది రమగారు పండుగలు జరుపుకుంటే బాగుంటుంది. భోగి పండుగని చక్కగా సంతోషంగా, గొడవలు పొట్లాటలు నేను అనుకున్నదే జరగాలి ఇలాంటి భావాలు లేకుండా ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్ళండి. ఎంత ప్రశాంతమైన పండుగ జరిగితే అంత సంవత్సరం అంతా అంత ప్రశాంతంగా ఉంటుందని నమ్మండి. రైట్ రమగారు, మరొకసారి భోగి శుభాకాంక్షలు. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.